విపత్తులు అంటే ఏమిటి? జనరల్గా మనకు విపత్తులు అంటే ఏంటంటే అనుకోకుండా ఏమైనా జరుగుతుంది అనుకోండి సంఘటన, దాన్ని ఏమంటాం? విపత్తు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద పోతున్నాం, రోడ్డు మీద ఒకేసారి ఏదైనా అనుకోకుండా సంఘటన జరుగుతుంది. కానీ ఈ విపత్తులు ఎట్లా జరుగుతాయి, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఇంపార్టెంట్ అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ మానవ తప్పిదాల వల్ల కానీ సంభవిస్తే దాన్ని విపత్తులు అంటాం. అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల అయినా జరగవచ్చు, మానవుని తప్పిదాల వల్ల అయినా కానీ అధిక ప్రాణ నష్టం, అధిక ఆస్తి నష్టం కలగజేయు భయంకరమైన సంఘటనలు విపత్తు లేదా డిజాస్టర్ అంటాం. డిజాస్టర్ అంటే అర్థమైంది అంటే విపత్తు అంటే ఏంటంటే ప్రకృతి పరంగా అయినా జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకృతి పరంగా మనకు ఒకేసారి తుఫాన్లు రావడము, వరదలు రావడము, తర్వాత భూకంపాలు రావడము, ఇవన్నీ ఏమిటి? ప్రకృతి వైపరీత్యాలు, నేచురల్ ప్రకృతి పరంగా జరుగుతుంటాయి. అదేవిధంగా మానవ తప్పిదాల వల్ల కూడా జరుగుతుంటాయి. ఈరోజు మనం ప్రకృతిని ఏం చేస్తున్నాం? పర్యావరణాన్ని వినాశనం చేస్తున్నాము, వివిధ రకాల వినాశనాలు చేస్తున్నాం. ఇండస్ట్రీస్ ఏర్పాటు చేశాము, వాతావరణ కలుషితము, ధ్వని కాలుష్యము, వీటి వల్ల సంభవించే అధిక ప్రాణ నష్టం. ఒక్కోసారి మనకు ఇండస్ట్రీ ఏర్పాటు చేసాము, అణు విద్యుత్ కర్మాగారాలైనా కానీ, లేకుంటే వివిధ రకాల ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసాం, వాటిలో జరిగే బాంబు పేలుళ్ళు, ఇట్లాంటివి ఒక్కోసారి అనుకోకుండా జరిగే సంఘటనలు, వీటి వల్ల ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరుగుతాయి. ఇట్లాంటి వాటిని ప్రకృతి విపత్తులు అంటాము. ప్రకృతి వల్ల జరగవచ్చు, లేకుంటే మానవుని తప్పిదాల వల్ల. రెండు రకాలుగా జరగడానికి అవకాశం ఉంది. ఒకటేమో న్యాచురల్ పరంగా, ప్రకృతి పరంగా జరుగుతాయి. రెండోది మానవుని వల్ల జరుగుతాయి. ఇలాంటి వాటన్నిటిని ఇక్కడ విపత్తు లేకుంటే డిజాస్టర్ అంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ క్వశ్చన్ మనకు డిజాస్టర్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది అని చాలాసార్లు అడిగాడండి. డిజాస్టర్ అనే పదము ఫ్రెంచ్ భాష నుంచి వచ్చింది ఈ పదం. మరి ఫ్రెంచ్ భాషలో డిజాస్టర్ అంటే అర్థమైంది అంటే చెడు నక్షత్రం. మనం కూడా ఈ రోజుల్లో ఎక్కడికి పొద్దున్నే లేస్తాం, మనకు మంచి సంఘటన జరగలేదు అనుకోండి, ఈరోజు ఎవరి ముఖం చూసామో అనుకుంటుంటాం. అప్పుడప్పుడు ఓహో ఈరోజు ఎవరి ముఖం చూసాం, మంచిగా జరిగింది అంటే మనము. అయితే ఇక్కడ డిజాస్టర్ అంటే ఏంది అంటే ఇది చెడు నక్షత్రం అని దీని అర్థము. ఇది ఫ్రెంచ్ పదం, చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడండి. మరి విపత్తులు రకాలు. విపత్తుల్ని ప్రధానంగా మనము రెండు రకాలుగా విభజించవచ్చండి. ప్రకృతి పరంగా జరిగే విపత్తులైనా కావచ్చు, మానవ పరంగా జరిగే తప్పిదాల వల్ల జరిగే విపత్తులైనా కావచ్చు, రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రకృతి సంబంధమైనవి పరిశీలిద్దాం. సహజంగా లేదా మానవ తప్పిదాల వల్ల, భౌగోళిక వాతావరణ మార్పుల వల్ల కలిగే వైపరీత్యాల్ని ప్రకృతి వైపరీత్యాలు అంటాం. అంటే జనరల్గా మానవుడు ఈరోజు ఏం చేస్తున్నాడు? అడవుల్ని నరికివేయడం జరుగుతుంది. తర్వాత వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు, ధ్వని కాలుష్యము, వాతావరణ కలుషితం చేస్తున్నాము. తర్వాత వివిధ రకాల ప్రాజెక్ట్స్ నిర్మించడం జరుగుతుంది. వీటన్నింటి వల్ల ప్రకృతి పరంగా మనకు సరైన టైంకి వర్షాలు పడకపోవచ్చు, అదేవిధంగా ఒక్కోసారి వరదలు రావచ్చు, భూకంపాలు రావచ్చు. ఇవన్నీ ప్రకృతి పరంగా సంభవించే వాటిని. నెక్స్ట్ ప్రకృతి పరంగా సంభవించే ఇక్కడ విపత్తులు అంటే ఏమిటి ఒకసారి పరిశీలిద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1 భూకంపాలండి. ఈ భూకంపాలు మనకు ప్రకృతి పరంగా సంభవిస్తుంటాయి. అదేవిధంగా వరదలు, తుఫాన్లు, సునామీలు ఇవన్నీ ఎట్లా వస్తాయి? ప్రకృతి పరంగా వస్తాయి. మరి వరదలు రావడానికి గల ప్రధాన కారణం ఏంది? మానవుడు ఏం చెప్తుంటాడు? మానవుడు అడవుల్ని నరికివేయడం ద్వారా సరి అయిన టైంలో వర్షాలు పడక ఒక్కోసారి ఎక్కువ వర్షాలు పడి ఇవన్నీ వరదలు, తుఫాన్లు రావడానికి కారణమవుతున్నాయి. అదేవిధంగా అగ్నిపర్వతాలు, కరువులు, భూతాపాలు, టోర్నడోలు ఇవన్నీ ప్రకృతి పరంగా జరిగే విపత్తులు అండి. నెక్స్ట్ రెండవది మానవ పరంగా జరిగే తప్పిదాలు. మానవ పరంగా జరిగేవి ఏంటివి? మానవ చర్యల వల్ల లేకుంటే నిర్లక్ష్యాల వల్ల జరిగే వైపరీత్యాల్ని మానవ నిర్మిత వైపరీత్యాలు అంటాం. అంటే మానవుడు చేసే చర్యల వల్ల మనం ఏం చేస్తున్నాం? ఈరోజు అడవుల్ని నరికివేసి ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నాం, అడవుల్ని నరికివేసి ఆనకట్టలు నిర్మిస్తున్నాం. వీటన్నిటి ఫలితంగా ఇక్కడ ఏమవుతున్నాయి అంటే మానవ తప్పిదాలు జరుగుతున్నాయి. వీటి వల్ల కరువు కాటకాలు సంభవిస్తున్నాయి, వరదలు సంభవిస్తున్నాయి. ఇవన్నీ కూడా మానవ తప్పిదాల వల్ల. తర్వాత అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి ఫ్యాక్టరీలో. ఇవన్నీ అంటే మామూలు రోడ్డు మీద వెళ్తుంటాం. మానవ పరంగా జరిగే వైపరీత్యాలకు ఉదాహరణ ఏంటంటే మనం యాక్సిడెంట్స్ చూస్తుంటాం. రోడ్డు మీద మామూలుగా అతి వేగంతో పోయిన యాక్సిడెంట్ అవుతుంటాయి. ఒక్కోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటారు. వీటి వల్ల కూడా మానవ తప్పిదాల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. నెక్స్ట్ రసాయనిక పారిశ్రామిక విపత్తులు. ఇవి ఎక్కువగా ఇండస్ట్రీస్లో జరుగుతుంటాయి. మన యొక్క పరిశ్రమల్లో మనము సరైన ప్రికాషన్స్ తీసుకోకపోతే ఏమవుతుంది? ఇండస్ట్రీస్లో వివిధ రకాల విపత్తులు జరగడానికి అవకాశం ఉంది. మనందరికీ తెలుసు 1984లో జరిగిన భోపాల్ సంఘటన. మనం ఇంతవరకు కూడా ఈ సంఘటన మర్చిపోకుండా ఉన్నాం. అంటే ఇక్కడ వీటన్నిటి అదేవిధంగా రష్యాలో సంఘటనలు అంటే వివిధ రకాల రసాయనిక పారిశ్రామిక విపత్తుల వల్ల ఇవి జరుగుతుంటాయి.
అదేవిధంగా ఉగ్రవాద చర్యల ఫలితంగా కూడా ఇక్కడ ఆస్తి నష్టము ప్రాణ నష్టం జరుగుతుంది. మనందరికీ తెలుసు ముంబై పేలుళ్ళు, తర్వాత పార్లమెంటుపై దాడి, అదేవిధంగా హైదరాబాద్లో బాంబు పేలుళ్ళు, ఇట్లా ఉగ్రవాద చర్యల వల్ల కూడా ఆస్తి నష్టము ప్రాణ నష్టం జరుగుతుంది. ఇది కూడా మానవ తప్పిదాల వల్ల జరుగుతాయి. నెక్స్ట్ అదేవిధంగా ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఏంటంటే ఉగ్రవాదం. ఈ ఉగ్రవాదం అనేది అన్ని దేశాలని పట్టి పీడిస్తుంది. దీన్ని మరి నిర్మూలించడం కోసం ప్రపంచ దేశాల సహకారం అవసరం. శాంతి సుస్థిరతలు, తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశము మొదటి నుంచి అలీన విధానాన్ని అనుసరిస్తుంది. ప్రపంచంలో శాంతి కామిక దేశంగా ఉంది. ఈ విధంగా దేశంలో మరి ఉగ్రవాదాన్ని అరికట్టడం కోసం ప్రభుత్వాలు వివిధ రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అణు విపత్తులు, వీటి వల్ల కూడా మనకు మానవ తప్పిదాల వల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతాయి. వైపరీత్యాలు అవి సంభవించే ప్రదేశం, కారణమయ్యే స్థితులను ఆధారంగా చేసుకొని వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. మరి ఈ వైపరీత్యాలు ఏం చేస్తామంటే ప్రదేశము అవి సంభవించే ప్రదేశం ఆధారంగా చెప్పొచ్చు. అదేవిధంగా దానికి గల కారణాలు ఏంది, వాటి స్థితి ఏంది, వీటి ఆధారంగా వీటిని మనం వివిధ రకాలుగా వర్గీకరిస్తామండి. నెంబర్ 1 భౌగోళిక సంబంధ వైపరీత్యాలు. ఇక్కడ జియాలజికల్ హజార్డ్స్ అంటాం, అంటే భౌగోళిక సంబంధమైనవి. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం, ఇట్లాంటివన్నీ భౌగోళిక పరంగా జరుగుతుంటాయి. అదేవిధంగా కొండ చర్యలు విరిగిపడ్డము మన చాలాసార్లు చూస్తుంటాం. ఇక్కడ మనం జమ్మూ కాశ్మీరు ఇట్లాంటి వేసవిడిది ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా అమర్నాథ్ యాత్ర, కొండ చర్యలు విరిగి పడిపోతుంటాయి. హిమాలయ పర్వతాల ప్రాంతాల్లో కూడా మనకు ఆనకట్టలు బద్దలు కావడము, గనుల్లో మంటలు రావడం, ఇట్లాంటివన్నీ భౌగోళిక పరమైన సంబంధాలు. వీటి వల్ల ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ భౌగోళిక పరమైన వైపరీత్యాలుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ నీటి మరియు వాతావరణ సంబంధ వైపరీత్యాలు, అంటే వాటర్ అండ్ క్లైమేటిక్ హజార్డ్స్. అంటే ఇప్పుడు నీటి పరంగా అంటే తుఫాన్లు, వరదలు, సముద్రాల వల్ల కలిగే కోత, అంటే మనందరికీ తెలుసు టోర్నడోల్స్, హరికేన్స్, వీటన్నింటి దేని కింద చెప్తుంటాము, ఈ యొక్క వాతావరణం తుఫాన్లకు సంబంధించింది. అదేవిధంగా వర్షము, వడగాళ్ళు, అదేవిధంగా వేడిగాళ్ళు రావడము, టోర్నడోళ్ళు, హరికేన్లు, మంచు చర్యలు విరిపడము, ఇలాంటివన్నీ వాతావరణ సంబంధమైన వైపరీత్యాలుగా చెప్తుంటాం. మనం ఎక్కువగా అమెరికా దేశంలో చూస్తుంటాం. అమెరికాలో వివిధ రకాల హరికేన్స్ వచ్చి అక్కడ నాశనం చేయడము, టోర్నడోల్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా మనం పరిశీలిస్తూనే ఉంటాం. వీటన్నిటి వల్ల మనకు ప్రకృతి పరంగా వైపరీత్యాలు అనేవి సంభవించడం జరుగుతుంది. నెక్స్ట్ పర్యావరణ సంబంధమైన వైపరీత్యాలు, అంటే ఎన్విరాన్మెంటల్ పరంగా. మరి పర్యావరణ పరంగా ఏం చేస్తున్నాం, ఈరోజు వివిధ రకాల పరిశ్రమల్ని మనం ఎస్టాబ్లిష్ చేశాం. వివిధ రకాల పరిశ్రమలను ఎస్టాబ్లిష్ చేసి వాటి ద్వారా వివిధ రకాల నీటిని వదిలేస్తున్నాం పంట పొలాల్లోకి, అక్కడ ఉన్న జీవులు చనిపోతున్నాయి. అదేవిధంగా ధ్వని కాలుష్యం చేస్తున్నాము. ఈరోజు పట్టణాల్లో తీసుకుంటే హైదరాబాద్ అయినా, ఢిల్లీ, ముంబై, ఏ సిటీలని తీసుకున్న ఈరోజు ధ్వని కాలుష్యం అనేది విపరీతంగా పెరిగింది. అంటే పర్యావరణ సంబంధమైన కాలుష్యము, ఎడార్లను విస్తరించడం, మరి ఇట్లా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం ద్వారా ఉన్న చెట్లని, అడవుల్ని నరికివేయడం ద్వారా ఏమవుతున్నాయి, ఎడారిగా మారిపోతున్నాయి. ఈరోజు మనకు ఎడార్లుగా చాలా ప్రాంతాలు మారిపోతున్నాయి. దీనికి గల ప్రధాన కారణం ఏంది, సరైన సమయంలో వర్షాలు కురవట్లేదు. అదేవిధంగా చీడపీడల సంక్రమణ, అడవుల్ని నశింపజేయడం, ఇవన్నీ పర్యావరణ సంబంధమైన వైపరీత్యాలుగా మనం పేర్కొంటున్నాం. అంటే అడవుల్ని నరికేసి వివిధ రకాల డ్యామ్స్ నిర్మించడము, వివిధ రకాల ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేయడము, ఈ విధంగా అంటే పర్యావరణానికి ముప్పు జరగకుండా చేసుకోవాలి. కానీ మానవుడు వీటిని ఎక్కువగా వినాశనం చేస్తున్నాడు. అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశాలు ఎక్కువగా పర్యావరణ సంబంధమైన వైపరీత్యాల వల్ల నష్టపోతున్నాయి. నెక్స్ట్ జీవ సంబంధమైన విపత్తులు, బయాలజికల్ హజార్డ్స్ అంటాం. ఇప్పుడు చీడపీడలు వ్యాపించడం, అంటే ఈరోజు మనము వివిధ రకాల ఇప్పుడు పత్తి తోటలు ఉన్నాయి. పత్తి తోటలు ఏం చేస్తున్నాం, వాటిని నివారించడం కోసం వివిధ రకాల ఎరువులు, రసాయనిక క్రిమి సంహారక మందులు చల్లుతున్నాం. వీటి ద్వారా ఏమవుతుంది, అక్కడ ఉండే ఆహారం కలుషితమవుతుంది. అంటే ఈ పత్తి చేలు పక్కనే వరి తోటలు ఉన్నాయనుకోండి, అవి ఏమవుతున్నాయి, వరి మొత్తం దాంట్లో కలుషితమైపోతున్నాయి. పండ్లు, కూరగాయలు, ఈరోజు మిర్చి ఉంది. మిర్చి పంట కోసం మనం వివిధ రకాల మందులు, రసాయన మందులు చల్లుతున్నాం. ఇవన్నీ కలుషితమై అక్కడ ఉన్న మిర్చిని మనం తినడం ద్వారా, జంతువులు తినడం ద్వారా, జంతువులు ఇప్పుడు గేదెలు ఉన్నాయి, అవి తింటే వాటి నుంచి ఆ పాలల్లో మళ్ళీ మనకు రావడం, ఈ విధంగా ఆహారం అంతా కలుషితమవుతుంది. మానవుల నుండి జంతువులకు, జంతువుల నుండి మానవులకు, ఈ విధంగా వివిధ రకాల వ్యాధులు కూడా, జీవ సంబంధమైన వ్యాధులు రావడుస్తుంటాయి, విపత్తులు సంభవిస్తూ ఉంటాయి. ఈరోజు ఎక్కువగా మనకు జంతువుల నుంచి కూడా వివిధ రకాల వ్యాధులు అనేవి సంక్రమిస్తున్నాయి. అంటే పాల ద్వారా
పాలను కల్తీ చేయడం ద్వారా వీటన్నిటి ద్వారా. నెక్స్ట్ రసాయనిక, పారిశ్రామిక మరియు అనుసంబంధమైన వైపరీత్యాలు. అంటే ఇప్పుడు మనకు పెద్ద మొత్తంలో రసాయనాలు వెలువడుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల తీసుకోండి, మొత్తం ఎక్కువగా ఈ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ ఇండస్ట్రీస్ వల్ల ఇక్కడ రసాయన వాయువులు విడుదల కావడం మనందరికీ తెలుసు. ఈరోజు తాజ్మహల్ అయినా, తర్వాత చార్మినార్ అయినా రోజు రోజుకి వాటి వైభవం అనేది తరిగిపోతుంది. దానికి గల ప్రధాన కారణం ఏంది? వాతావరణ కాలుష్యమే అని చెప్తూ ఉంటాం. అదేవిధంగా పారిశ్రామిక దుర్ఘటనలు జరగడము. మనము అప్పుడప్పుడు హైదరాబాద్లో కూడా వివిధ రకాల సంఘటనలు చూస్తున్నాం. పలానా పరిశ్రమలో మంటలు చెలరేగాయి అంటే ఇక్కడ గ్యాస్ సిలిండర్లు పేలిపోవడము, అక్కడ ఉన్న బాయిలర్స్, టర్బైన్స్ ఇవన్నీ తగలపడిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. అదేవిధంగా చమురు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ చమురు మనం ఒక్కోసారి ఒలికిపోవడం అంటే సముద్రాల్లో తీసుకొస్తుంటాం. సముద్రాలను తీసుకొచ్చినప్పుడు ఒక్కోసారి నవక మునిగిపోయింది అనుకోండి, ఓడ మునిగిపోతుంది. ఓడ మునిగిపోయినప్పుడు అక్కడ ఉన్న ఆయిల్ సముద్రంలోకి పోవడం ద్వారా అక్కడ ఉన్న చేపలు చనిపోతుంటాయి. అదేవిధంగా సముద్ర ఆహారపు ఉత్పత్తులు ఇవన్నీ నాశనం అయిపోతుంటాయి. అంటే నూనెల వల్ల ఒక్కోసారి మంటలు చెలరేగుతుంటాయి, అణు దుర్ఘటనలు కూడా జరుగుతాయి. ఇవన్నీ మనము రసాయనిక, పారిశ్రామిక వైపరీత్యాలు అని చెప్పడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ప్రపంచ సంబంధ వైపరీత్యాలు ఒక్కోసారి యాక్సిడెంటల్గా కొన్ని రిలేటెడ్గా జరుగుతుంటాయి. ఇప్పుడు మనకు విమాన ప్రమాదాలైనా కానీ, రైలు ప్రమాదాలైనా కానీ, వాహనాల ప్రమాదాలైనా కానీ ఎక్కువగా జరుగుతుంటాయి. ఇవి కూడా అంటే ఇవి అనుకోకుండా యాక్సిడెంటల్గా జరుగుతుంటాయి. అదేవిధంగా జనసమర్థం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు ఒక్కోసారి బ్రేక్స్ ఫెయిల్ అవుతుంటాయి వెహికల్స్. వీటి ద్వారా కూడా బ్రేక్స్ ఫెయిల్ అయినప్పుడు, లేకుంటే మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా, వీటన్నిటి ద్వారా కూడా ఇక్కడ వైపరీత్యాలు సంభవిస్తుంటాయి. అదేవిధంగా అడవుల్లో కారు చెచ్చులు, భవంతులు కూలిపోవడము, తర్వాత విద్యుత్ స్తంభాలు ఒక్కోసారి కూలిపోతూ ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలు, తర్వాత బాంబు దాడులు జరగడం ఇవన్నీ కూడా ఏమంటామంటే ఇక్కడ యాక్సిడెంటల్గా జరిగే వాటిని అని చెప్తూ ఉంటాం. భారతదేశంలో వైపరీత్యాలు. మన భారతదేశంలో ఈ వైపరీత్యాలకు సంబంధించి సుమారు 55% భూమికి భూకంపాల వల్ల హాని కలుగుతుంది. మన ఇండియా యొక్క జాగ్రఫికల్గా పరిశీలిస్తే మనము జాగ్రఫికల్గా ఇండియాలో 55% భూకంపాల వల్ల హాని జరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మన ఇండియాలో 12% వరదలు రావడానికి అవకాశం ఉంది. వరదలు అంటే చుట్టూ ఉన్న తీరరేఖ అని చెప్తుంటాం. ఈ తీరరేఖ 12% ఉంది. అదేవిధంగా 8% భూమికి ఇక్కడ తుఫాన్లు రావడానికి అవకాశం ఉన్నాయి. అదేవిధంగా 70% భూమిలో కరువు కాటకాలు లోను కావడానికి అవకాశం ఉంది. భారతదేశంలో ఎక్కువ 70% ఏది ఎక్కువ ఉంది? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. భారతదేశంలో ఏ వైపరీత్యం సంభవించడానికి ఎక్కువ అవకాశం ఉంది? కరువు కాటకాలండి. రెండోదండి భూకంపాలు. ఇవి రెండో మేజర్గా మనకు ప్రకృతి పరంగా వైపరీత్యాలు సంభవించడానికి అవకాశం ఉంది. విపత్తు నిర్వహణ చక్రం ఇది ఒక సర్కిల్ లాగా అవుతున్నది. విపత్తులకు ముందు, విపత్తుల సమయంలో మరియు విపత్తుల తర్వాత తీసుకునే చర్యలన్నింటినీ కలిపి విపత్తుల నిర్వహణ చక్రం అంటాం. అంటే ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ఒక సైకిల్గా తీసుకోవచ్చు. ఫస్ట్ విపత్తు జరగకుండా మనం ఏం చేయాలి? దాన్ని ఒక ప్రమాదం ఉందండి, ప్రమాదం జరగకుండా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ ప్రికాషన్స్ ఏంటి? విపత్తుకు ముందు జరిగేవి. తర్వాత విపత్తు జరిగేటప్పుడు అంటే ప్రమాదం జరుగుతున్న సమయంలో ఇప్పుడు రోడ్డు మీద మనం యాక్సిడెంట్ చూసాం, వెంటనే 108కి ఫోన్ చేయడం, పోలీస్ స్టేషన్ ఫోన్ చేయడం, దీని ద్వారా ఏమవుతుంది? లేకుంటే ఫైర్ స్టేషన్ ఫోన్ చేయడం, ఇవన్నీ విపత్తు జరిగే నిర్వహణ సందర్భంలో జరిగేవి. అదే విపత్తు జరిగిన తర్వాత తీసుకునే చర్యలు అంటే అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి అట్లాంటివి సంభవించకుండా వివిధ రకాల ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ దీన్ని ఒక చర్యగా చెప్పవచ్చు. విపత్తుల నిర్వహణలో తీసుకునే చర్యల వల్ల జరిగే ఆస్తి ప్రాణ నష్టాల తీవ్రతను తగ్గించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విపత్తు జరుగుతుంది, విపత్తు జరిగేటప్పుడు మనం ఏదైనా చర్య తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా విపత్తుల నిర్వహణ చక్రంలో మనం 3 దశలుగా చెప్పవచ్చు. వీటిని ఒకసారి పరిశీలిద్దాం. ఒకటి విపత్తులకు ముందు తీసుకునే చర్యలు. విపత్తులు జరిగేటప్పుడు తీసుకునే చర్యల గురించి తీసుకుంటే ఏమైందంటే నష్టాల తీవ్రతను తగ్గించవచ్చు. తర్వాత నష్టాల తీవ్రతను తగ్గించుకోవడానికి మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ప్రజల్లో ఎలాంటి అవగాహన కల్పించాలి, అదేవిధంగా బాలబాలికల్లో ఎలాంటి అవగాహన కల్పించాలి, ఇవన్నీ విపత్తులకు ముందే తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తుఫాన్ వస్తుంది అని అనుకోండి, తుఫాన్ వచ్చే ముందే ప్రజల్ని వాళ్ళని తుఫాన్ వస్తుంది, మీరు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోండి అని చెప్పడం. అదేవిధంగా తుఫాన్ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, తర్వాత నీరు ఎలాంటి తాగాలి, ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ చెప్పడము, ప్రజలకు అలర్ట్ చేయడం. అదేవిధంగా రెవెన్యూ సిబ్బందిని అలర్ట్ చేయడము,
అదేవిధంగా అక్కడ ఫైర్ స్టేషన్కి సంబంధించినవి, బ్రాడ్కాస్ట్కి సంబంధించినవి, ఇలాంటి వాటినన్నింటినీ ఇక్కడ విపత్తుకు ముందు మనం చేయాల్సినవి. అదేవిధంగా బాలబాలికల్లో కూడా ఆ విపత్తులకు సంబంధించినవి ముందే వాటి యొక్క సూచనలు చేశామనుకోండి, బాలబాలికలు కూడా విపత్తులు తగ్గించడానికి, యువత కూడా విపత్తులు తగ్గించడానికి వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు అనేవి తీసుకోవాలి. ఇవన్నీ విపత్తులకు ముందు చేయాల్సిన కార్యక్రమాలు. తర్వాత విపత్తులు జరుగుతున్నప్పుడు తీసుకోవాల్సిన చర్యలు. మరి విపత్తు జరుగుతుంది అప్పుడు ఏం తీసుకోవాలి అంటే, ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళని కాపాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన ముందు ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయిందని, దాంట్లో ఉన్న వాళ్ళని ఫస్ట్ బయటికి తీసుకురావడము, తర్వాత అత్యవసర సహాయం అందించడము, ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు అంబులెన్స్ ద్వారా తరలించడము, తర్వాత సరైన వైద్య సదుపాయాలు అందించడము, తర్వాత దాంట్లో ఉన్న వాళ్ళకి ఆహార పదార్థాలు, మందులు, సరైన మందులు మొదలైనవన్నీ అందించడం. ఇవి విపత్తులు జరిగేటప్పుడు తీసుకోవాల్సిన చర్యలు. అంటే ఇది రన్నింగ్లో. తర్వాత విపత్తులు జరిగిన తర్వాత మరి ఏమేమి చర్యలు తీసుకోవాలి? విపత్తులు జరిగిన తర్వాత పునరావాస కార్యక్రమాలను చేపట్టడము. అంటే ఇప్పుడు విపత్తులు జరిగిన తర్వాత అక్కడ పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయడం, ఆ ప్రజలకు కావాల్సిన సదుపాయాలు అందించడము, తర్వాత దాంట్లో చిక్కుకున్న వారికి రక్షించడము. అదేవిధంగా ప్రకృతి సంబంధమైన పంట పొలాలు నాశనమైన అనుకోండి, వాటికి సంబంధించిన నష్టపరిహారం చెల్లించడం. అదేవిధంగా ప్రజలకు అంటురోగాలు రాకుండా వాళ్ళని సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ విధంగా చెప్పడం. ఇవన్నీ విపత్తుల తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి. మరి విపత్తుల నిర్వహణలో డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉన్న ప్రధాన అంశాలు ఏంది? 1 సంసిద్ధత అండి, 2ది ఉపశమన చర్యలు, 3ది సహాయ చర్యలు, 4ది పునరావాసం. ఇవి విపత్తుల నిర్వహణలో ప్రధాన అంశాలు వీటిని. తర్వాత విపత్తులు సంభవించినప్పుడు తక్షణ చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు స్పందన బలగాన్ని, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. మనకి ఎక్కడైనా దేశంలో విపత్తులు సంభవించినాయి అనుకోండి, విపత్తులు భూకంపాలు వచ్చినా కానీ, తుఫాన్లు వచ్చినా కానీ, వరదలు వచ్చినా కానీ, ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని ఉంది. వీటిని సహాయం తీసుకొని బలగాలు ఏం చేస్తారు? ఈ బలగాలు దిగుతాయి. బలగాలు దిగి, ఫర్ ఎగ్జాంపుల్ భూకంపం వచ్చింది, వెంటనే ఆ ప్రాంతానికి ఈ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ బృందం వాళ్ళు వచ్చి అక్కడ తగిన సహాయ చర్యల్లో పాల్గొనడము, ప్రజలను అలర్ట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. దీంట్లో భాగంగా 1 జాతీయ అగ్నిమాపక కళాశాల, మరి నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా అంటే ఈ కాలేజీ ఏర్పాటు చేసి ఏం చేస్తారు? ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు మరి ఎలాంటి ఆస్తి నష్టాన్ని ఏ విధంగా తగ్గించాలి, ప్రాణ నష్టాన్ని ఏ విధంగా తగ్గించాలి, తర్వాత ఈ కళాశాలలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ పౌర రక్షణ కళాశాల, నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజీని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవన్నీ ప్రారంభించారు. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వము 13వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు విపత్తుల నిర్వహణ వ్యవస్థలో బలోపేతం చేయడానికి అమలు చేస్తున్న పథకాలు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా 13th ఫైనాన్స్ కమిషన్ యొక్క సిఫారసుల మేరకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి వీటిని కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ని బలోపేతం చేయాలని ఈ కమిషన్ 13th ఫైనాన్స్ కమిషన్ వివిధ రకాల సిఫారసులు చేసింది. వీటికి అనుగుణంగా కొన్ని పథకాలు కూడా రూపొందించడం జరిగింది. అది ఏంటిది అంటే, రాష్ట్ర విపత్తు స్పందన నిధి, అంటే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ని ఒకటి ఏర్పాటు చేశారు. ఈ ఫండ్ ద్వారా అంటే ప్రతి రాష్ట్రం కూడా తమ యొక్క ప్రకృతి సంబంధమైన, మానవ సంబంధమైన వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని తగ్గించడం కోసం ఎమర్జెన్సీగా కొంత ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది రాష్ట్రాలకు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎమర్జెన్సీ ఫండ్ కింద కొంత అమౌంట్ని ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఇక్కడ కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా విపత్తు స్పందన సామర్థ్యం పెంపుదల, కెపాసిటీ బిల్డింగ్ ఫర్ డిజాస్టర్ రెస్పాన్స్, అంటే రాష్ట్ర, జిల్లా స్థాయిలో విపత్తుల నిర్వహణ యంత్రాంగంలో పనిచేసే ఉద్యోగులకు తగిన తర్ఫీదునిచ్చి, ప్రావీణ్యాన్ని ఇచ్చి మెరుగుపరచడానికి నిధులు సమకూర్చాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఫీల్డ్ లెవెల్లో ఉంటారో, రాష్ట్ర స్థాయిలో అయినా, జిల్లా స్థాయిలో అయినా, అక్కడ ఉండే ఆ బృందానికి వాళ్ళకు అంటే ఇక్కడ విపత్తుల నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఏ విధంగా తగ్గించాలి, శిక్షణలు ఇవ్వాలి, ట్రైనింగ్స్ ఇవ్వాలి. ట్రైనింగ్స్తో పాటు ఆ ఉద్యోగులకు కావాల్సిన అంటే టెక్నాలజీ సపోర్ట్ చేయాలి.
అదేవిధంగా ఫినాన్షియల్గా సపోర్ట్ చేయాలి, తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళు కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, తర్వాత ప్రజల్ని ఏ విధంగా అలర్ట్ చేయాలి, ఇలాంటి శిక్షణ కార్యక్రమాల ద్వారా వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెంపుదల చేయడానికి ప్రతి సంవత్సరం వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండాలి. ఏమైనా సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు వస్తుంటే ఆ లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకోవడము, తర్వాత లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉపయోగించడము, అంటే కొత్త కొత్త పరికరాలను ఉపయోగించడము, వీటన్నిటి ద్వారా విపత్తులను తగ్గించవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా అగ్నిమాపక సేవల పునరుద్ధరణ. ఇక్కడ అగ్నిమాపక సేవలను కూడా అలర్ట్ చేసి ఆ సేవల్ని మళ్ళీ తిరిగి ప్రతి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో బృందాలను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించడము, వాళ్ళకి తర్ఫీదుని ఇవ్వడము, శిక్షణ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేయాలి. దీని తర్వాత పౌర రక్షణ పునరుద్ధరణ, అంటే పౌరులకు కూడా ప్రజలకు కావాల్సిన విపత్తుల సమయంలో ఏం చేయాలి, కాలేజీ స్థాయిలో తర్వాత స్కూల్ లెవెల్లో కూడా ఇక్కడ విద్యార్థులకు, తర్వాత బాలబాలికలకు కళాశాల స్థాయిలో విశ్వవిద్యాలయ స్థాయిలో ట్రైనింగ్స్ ఇవ్వడం, అదేవిధంగా పౌరులలో కూడా ఎవరైతే ఉత్సాహవంతులు ఉంటారో వాళ్ళకు కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ యొక్క విపత్తుల్ని తగ్గించడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ భారతదేశంలో ఇటీవలి కాలంలో సంభవించిన ఘోర విపత్తులు, మరి లేటెస్ట్గా ఏం జరిగాయి ఎగ్జామినేషన్లో అడగవచ్చండి. ఒకటి ఉత్తరాఖండ్లో భూకంపం సంభవించింది 1991లో. నెక్స్ట్ అదేవిధంగా ముంబై మీద ఉగ్రవాదుల దాడి జరిగింది, ముంబై ఉగ్రవాదుల దాడి 2008. అదేవిధంగా ఉత్తరాఖండ్ జలప్రలయం 2013. 2014 సంవత్సరంలో హుదూద్ తుఫాన్, ఇది కూడా జరిగింది. అంటే ఇటీవలి కాలంలో సంభవించిన విపత్తులు ఏమున్నాయి, వాటిని ఖచ్చితంగా మనము ఎగ్జామినేషన్ పాయింట్లో కరెంట్ అఫైర్స్లో రాసుకోవాలి, ప్లస్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో దీంట్లో కూడా మనం చూసుకోవాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ప్రకృతి సంబంధమైన విపత్తులు ఒకసారి పరిశీలిద్దాం. ప్రకృతి సంబంధమైన విపత్తుల్లో నెంబర్ 1 భూకంపాలండి, ఎర్త్ క్వేక్స్ అని చెప్తాం. భూకంపాలు భూ అంతర్భాగాల్లో కొన్ని సందర్భాల్లో అత్యధిక శక్తి విడుదలై అది కంపన తరంగాల రూపంలో ప్రసరించడం వల్ల భూమి ఉపరితలంపై సంభవించే ఆకస్మిక అలజడులను ఇక్కడ భూకంపాలు అంటుంటారు. భూకంపాలు అంటే ఏంటంటే భూమి పొరల మధ్యలో తేడాల వల్ల, అంటే కంపన తరంగాల్లో తేడాల వల్ల ఏమవుతుంటాయంటే భూమి పై పొరల్లో అలజడులు జరుగుతుంటాయి. ఈ విధంగా అలజడులు జరగడాన్ని ఇక్కడ భూకంపాలని చెప్పడం జరుగుతుంది. భూ అంతర్భాగంలో కంపన తరంగాలు విడుదలయ్యే ప్రాంతాన్ని భూకంప నాభి లేకుంటే భూకంప కేంద్రం అంటాం. భూకంప నాభి అంటే ఏంటంటే భూ అంతర్భాగంలో ఎక్కడైతే భూకంపం స్టార్ట్ అయిందో, ఎక్కడైతే తరంగాలు ప్రారంభమయ్యాయో ఆ తరంగాలు ప్రారంభమయ్యే ప్రాంతాన్ని ఇక్కడ భూకంప నాభి లేదా భూకంప కేంద్రం అంటాం. భూకంప నాభికి పైన ఉండే భూ ఉపరితల బిందువుని అధికేంద్రం అని అంటాం. అధికేంద్రం అంటే ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అధికేంద్రం అంటే ఏంటంటే భూకంప నాభి నుంచి ఎక్కడైతే భూకంపం ప్రారంభమైందో ఆ ప్రాంతాన్ని ఏ ప్రాంతం అయితే తరంగాలు ప్రారంభమయ్యాయో దాన్ని భూకంప నాభి అన్న. ఆ భూకంప నాభికి పైన ఉండే ఉపరితల ప్రాంతాన్ని అధికేంద్రం అంటాం. అదేవిధంగా భూకంప నాభి నుండి లోతుకి పోయే కొలది భూకంపం సంభవించే ప్రాంతం యొక్క వైశాల్యం పెరుగుతుంది. ఎప్పుడైనా భూకంపాలు నాభి నుండి లోతుకు పోతుంటే ఏమైందంటే దాని యొక్క వైశాల్యం పెరిగి ఇంకా ఎక్కువగా అవడానికి అవకాశం ఉంది. ఈ భూకంప తీవ్రత సమానంగా ఉండే ప్రదేశాలని కలుపుతూ గీసే భూ ఉపరితలంపై గీసే రేఖల్ని సమకంపన రేఖలు అంటాం. సమకంపన రేఖలు అంటే ఒకే భూకంపం సంభవించడానికి అవకాశం ఉన్న ప్రాంతాలు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జోన్లుగా విభజిస్తామండి. ఒక ప్రాంతంలో 3%, ఒక ప్రాంతంలో 3%, 3%, ఇట్లా 3% ఉన్న 3% భూకంపాలు సంభవించే ప్రాంతాలన్నింటినీ కలిపితే అది సమకంపన రేఖలు అంటాం. 3 అయినా 5 అయినా 8 అయినా ఇట్లా, అంటే భూకంప అంటే ఒకే రేఖ మీద ఉండాలి. ఇట్లాంటి ఊహారేఖలు ఇక్కడ సమకంపన రేఖలు అని చెప్పడం. భూ అంతర్భాగంలో శక్తి విడుదలయ్యే ఏర్పడే తరంగాల్ని భూకంప తరంగాలు అంటారు. భూకంప తరంగాలు అంటే ఏంటంటే భూ అంతర్భాగంలో ఎక్కడైతే భూకంపం సంభవించిందో తరంగాలు ప్రారంభమయ్యాయో దాన్ని భూకంప తరంగాలు అంటారు. ఈ తరంగాల్ని కూడా 2 రకాలుగా వర్గీకరిస్తారండి ఈ భూకంప తరంగాల్ని. నెంబర్ 1 ఉపరితల తరంగాలు, నెంబర్ 2 అంతర్భాగ తరంగాలు. ఈ భూకంప తరంగాలు 2 రకాలు. ఒకటి ఉపరితల తరంగాలు, రెండోది అంతర్భాగ తరంగాలు. ఉపరితల తరంగాల గురించి పరిశీలిద్దాం. ఈ తరంగాలు భూ ఉపరితలంపై వర్తులాకారంలో ప్రయాణిస్తాయి. ఈ భూ ఉపరితల తరంగాలు ఏం చేస్తాయంటే భూమి పైన వర్తులాకారంలో ఈ తరంగాలు పయనిస్తాయి. ఈ తరంగాలు వేగం ఎట్లా ఉంటుంది అంటే సెకనుకి 4 కిలోమీటర్ల నుండి
4.5 కిలోమీటర్ల వేగం ఉంటుంది. అంటే ఒక్క సెకండ్కి ఈ తరంగాలు ఎంత దూరం ప్రయాణిస్తాయి అంటే 4 కిలోమీటర్ల నుండి 4.5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి ఈ భూ ఉపరితల తరంగాలు. ఈ తరంగాల వల్ల అధిక నష్టం ఏర్పడుతుందండి. ఈ భూ ఉపరితలంగాల వల్లనే ఎక్కడైనా భూకంపం సంభవించినప్పుడు అధిక నష్టం ఈ ఉపరితల తరంగాల వల్లనే ఏర్పడుతుంది. ఈ తరంగాలని ఎల్ తరంగాలని కూడా అంటారు. ఈ భూకంప తరంగాలను ఏమంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఎల్ తరంగాలు అంటారు. వీటిని ఎల్ తరంగాలని చెప్పడం జరుగుతుంది. రెండోది అంతర్భాగ తరంగాలు. అంతర్భాగ తరంగాలు అంటే భూ అంతర్భాగం లోపల ప్రయాణించే తరంగాల్ని ఇవి వక్రీభవనాలకు లోనవుతుంటాయి. అంటే భూ అంతర్భాగంలో సంభవిస్తాయి. ఇవి కూడా మళ్ళీ తిరిగి రెండు రకాలండి. దీంట్లో ఒకటి ప్రైమరీ లేదా ప్రాథమిక తరంగాలు లేదా పి తరంగాలు అని చెప్తాం. ఈ తరంగాలు ఎట్లా పయనిస్తాయి అంటే దిశ వైపు లోలకంలాగా కదులుతుంటాయి. లోలకంలాగా అంటే అటు ఇటు ఇట్లా ఊడుతుంటాయి. గడియారంలో మీరు స్ప్రింగ్లో చూసే ఉంటారు. లోలకం ఎట్లా ఉంటుంది? ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి ఎట్లయితే పయనిస్తుందో ఇది కూడా ఆ విధంగానే పయనిస్తూ ఉంటాయి, ఊగుతుంటాయి. ఈ తరంగాలు సెకన్కి 5 నుంచి 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తాయి. ఈ పి తరంగాలు ఒక్క సెకన్కి 5 నుంచి 13 కిలోమీటర్ల వేగంతో పయనించి భూమిపై ఇక్కడ ఒత్తిడిని కలగజేస్తూ ఉంటాయి. రెండోది సెకండరీ లేదా ద్వితీయ తరంగాలు లేదా ఎస్ తరంగాలు అంటాం. రెండో వాటిని ద్వితీయ తరంగాలు లేదా ఎస్ తరంగాలు లేదా సెకండరీ తరంగాలు అని చెప్తాం. ఈ తరంగాలు పయనించే దిశలో వాలు కోణంలో ముందుకు వెనక్కు ఊగుతూ ఉంటాయి. ఇవి ఎట్లా ఊగుతాయి అంటే తిరియక్ తరంగాల్లాగా ఊగుతుంటాయి. ఇవి ఎట్లా ఊగుతాయి? తిరియక్ తరంగాల్లాగా ఊగడం జరుగుతూ ఉంది. రెండవది ద్వితీయ తరంగాలు లేదా ఎస్ తరంగాలు అంటాం. ఈ తరంగాలు వాలు కోణంలో ముందుకు వెనక్కి పయనిస్తాయని చెప్పాం. ఇవి తిరియక్ తరంగాల్లాగా ఉంటాయి. వీటి వేగం ఎట్లా ఉంటుందంటే సెకన్కి 3 నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది. తిరియక్ తరంగాల వేగం ఎట్లుంటుంది? ఇక్కడ 3 నుంచి 7 కిలోమీటర్ల వేగం ఉంటుంది. ఈ తరంగాలు పయనించే మార్గము తీవ్ర నష్టం కలుగజేస్తుంది. ఇవి ఎక్కడైతే పయనిస్తుంటాయో ఆ మార్గంలో అధిక నష్టం అనేది కలుగుతుంటుంది. ఈ తరంగాలు ద్రవ ఘన మాధ్యమాల్లో పయనిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ తరంగాలు ఏం చేస్తాయంటే ద్వితీయ తరంగాలు లేదా ఎస్ తరంగాలు ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు రెండు మాధ్యమాల్లో ఇవి పయనిస్తుంటాయి. ఇది చాలాసార్లు అడిగాడండి బిట్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ భూకంప కదలికల కాలాన్ని లెక్కించే సాధనాన్ని సిస్మోగ్రాఫ్ అంటాం. సిస్మోగ్రాఫ్ అంటే ఏంటంటే భూకంప కదలికలు మనకు భూకంపం వచ్చినప్పుడు మనము కొలుస్తూ ఉంటాం. దేని ఇట్లా సిస్మోగ్రాఫ్ ఆధారంగా భూకంప నష్టం ఆధారంగా తీవ్రతను కొలవడానికి ఒకటి రోసీ పారెల్ స్కేల్ ఒకటి ఉపయోగిస్తాము. రెండోది మెర్కలీ స్కేల్, మూడోది రిక్టర్ స్కేల్ ఉపయోగిస్తాం. మనం ఎక్కువగా మనకు తెలిసింది ఏంటంటే రిక్టర్ స్కేల్ ఎక్కువగా మనకు తెలిసినది ఇది. నెక్స్ట్ పై స్కేల్లో రిక్టర్ స్కేల్ ముఖ్యమైనది. ఈ రిక్టర్ స్కేల్ని 1935 సంవత్సరంలో చార్లెస్ రిక్టర్ దీన్ని రూపొందించాడు. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ రిక్టర్ స్కేల్ని ఏ సంవత్సరంలో కనుక్కున్నారంటే 1935లో చార్లెస్ రిక్టర్ దీన్ని కనుక్కున్నాడు. అతని పేరు మీదనే రిక్టర్ అనే పేరు పెట్టడం జరిగింది. ఈ రిక్టర్ భూకంప తరంగ దైర్ఘ్యం ఆధారంగా ఒక పట్టికను రూపొందించి భూకంప తీవ్రతను 0 నుండి 9 వరకు మొత్తం 10 వర్గాలుగా విభజించాడు. ఈ రిక్టర్ స్కేల్పై ఎట్లా ఉంటుందంటే ఇక్కడ మొత్తము 9 వర్గాలుగా విభజిస్తాడు. 9 అంటే 0 నుంచి 9 వరకు ఉంటాయి. మొత్తం 10 వర్గాలుగా విభజించడం జరిగింది వీటిని. ఒకటి ఈ స్కేల్లో ఇంకోటి ట్రైనైట్రోటోలిన్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క స్కేల్లో రిక్టర్ స్కేల్లో ఉపయోగించేది అంటే ట్రైనైట్రోటోలిన్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తుంటారు. భూకంపాల్ని కొలుచుటకు ఇటలీకి చెందిన మెర్కెన్లీ స్కేల్ను కూడా ఒక స్కేల్ రూపొందించాడు. ఇతను కూడా ఒక స్కేల్ రూపొందించాడు. భూకంప అధ్యయనాన్ని ఏమంటారు? ఇది చాలాసార్లు వచ్చింది బిట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భూకంప అధ్యయనాన్ని సిస్మాలజీ అంటాం. భూకంప అధ్యయనాన్ని ఏమంటాం? సిస్మాలజీ అంటాం. చాలాసార్లు అడిగాడు, ఇంపార్టెంట్. భూకంపాలని హెచ్ఎఫ్ రీడ్ అనే శాస్త్రవేత్త స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతం ద్వారా వివరించాడు. ఈ భూకంపాలని రీడ్ అనే శాస్త్రవేత్త ఏం చేసిందంటే స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతం ఆధారంగా ఈ భూకంపాలను అతడు వివరించడం జరిగింది. రిక్టర్ స్కేల్ సూచించే భూకంప తీవ్రతలు ఎట్లా ఉంటాయి? ఒకవేళ రిక్టర్ స్కేల్పై మనం అప్పుడప్పుడు టీవీలో చూస్తుంటాం, భూకంపం వచ్చింది 3 రిక్టర్ స్కేల్పై 4% నమోదైంది, భూకంపం వచ్చింది 5 నమోదైంది, ఈ విధంగా మనం వింటూ ఉంటాం. మరి ఒకసారి పరిశీలిద్దాం.
మూడు మూడు కంటే తక్కువ ఉందనుకోండి రిక్టర్ స్కేల్పై భూకంపం వచ్చినప్పుడు దాని యొక్క తీవ్రత 3 కంటే తక్కువ ఉంటే మానవులు వాటిని గుర్తించలేరు, మనం గుర్తించలేమండి భూకంపం వచ్చిన. అప్పుడప్పుడు కొన్ని కుక్కలు ఇలాంటివి అరుస్తుంటాయి, మనం ఏమంటాం ఒట్టిగానే అరుస్తున్నాయేమో అనుకుంటాం, కానీ వాటికి ఆ శబ్దం వినబడుతుంది, జంతువులకు ఆ శబ్దాన్ని వినబడతాయి. జంతువులు భూకంపం వచ్చే ముందు మనకు కొన్ని సిగ్నల్స్, పక్షులైనా కానీ జంతువులైనా కానీ ఆకాశంలో అరుపులు చేస్తూ ఉంటాయి, వీటి బట్టి అక్కడ భూకంపం సంభవిస్తుందని తెలుసుకోవచ్చు అండి. అదేవిధంగా 3 కంటే తక్కువ ఉంటే మనం మానవులు గుర్తించలేరు. 3 నుండి 3.9 వరకు ఉందనుకోండి రిక్టర్ స్కేల్పై రీడింగ్, అప్పుడు భూమి అదిరినట్లు అవపడుతుంటుంది. తర్వాత స్వల్పంగా కంపనాలు ఏర్పడతాయి, కానీ ఎటువంటి నష్టం రాదు. ఒకవేళ 3.9 మధ్యలో రిక్టర్ స్కేల్పై నమోదైతే భూమి మాత్రం అదిరినట్టు అవపడుతుంటుంది, కానీ మనకు కనిపిస్తుంది, కానీ దానివల్ల ఎలాంటి నష్టం అనేది ఉండదు. ఒకవేళ 4 నుండి 4.9 ఉందనుకోండి రిక్టర్ స్కేల్పై నమోదైందనుకోండి భూకంపం వచ్చినప్పుడు, అప్పుడు ఇంట్లోని వస్తువులు కదిలినట్లు మనం గుర్తిస్తాం, మనకు కనిపిస్తుంది. ఇంట్లో పెట్టిన వస్తువులు అటు ఇటు జరుగుతున్నాయి అనుకుంటాం. దీనివల్ల నష్టాలు ఏమి సంభవించకపోవచ్చు. అంటే 4 నుంచి 4.9 మధ్యలో వస్తే నష్టాలు ఏమి సంభవించవు. కాకపోతే ఇంట్లో వస్తువులు కదులుతుంటాయి, ఈ కదిలేవి మనం గుర్తించగలుగుతుంటాం. అదేవిధంగా 5 నుంచి 5.9 వరకు రిక్టర్ స్కేల్పై నమోదైతే వీటిని మనం పూర్తిగా గుర్తించగలుగుతాం, అంటే భూకంపం వస్తుందని గుర్తిస్తాం. కానీ బలహీనమైన కట్టడాలు, ఏవైనా పురాతన కట్టడాలు ఉంటే, పురాతన ఇండ్లు ఉంటే అవి కూలిపోవడానికి అవకాశం ఉంది. అంటే బలహీనమైన కట్టడాలు మాత్రం కూలిపోతాయి, కానీ కాంక్రీట్ బిల్డింగ్స్ ఇట్లాంటివి ఏమి కాదు. తర్వాత 6 నుండి 6.9 ఉందనుకోండి రిక్టర్ స్కేల్పై, అప్పుడు భూకంప కేంద్రానికి చుట్టూ 100 కిలోమీటర్ల వరకు నష్టం సంభవిస్తుంది. రిక్టర్ స్కేల్ మీద 6 నుంచి 6.9 మధ్యలో నమోదైతే భూకంపం ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడి నుంచి 100 కిలోమీటర్ల పరిధి వరకు తీవ్రమైన నష్టం సంభవిస్తుంది. ఆస్తి నష్టము, ప్రాణ నష్టం సంభవించడం జరుగుతుంది. రిక్టర్ స్కేల్పై 7 నుంచి 7.9 మధ్యలో రిక్టర్ స్కేల్పై నమోదైతే 100 కిలోమీటర్ల వరకు ప్రభావితం అవుతుంది, విధ్వంసం కూడా సంభవిస్తుందండి. 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది 7 నుంచి 7.9 మధ్యలో ఉంటాయి. అదేవిధంగా 8 నుంచి 8.9 మధ్యలో రిక్టర్ స్కేల్పై నమోదైతే భూకంప ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే భూకంప కేంద్రం నుండి కొన్ని 100 కిలోమీటర్ల వరకు దాని ప్రభావం ఉంటుంది. అక్కడ ఆస్తి నష్టము, ప్రాణ నష్టము తీవ్రంగా సంభవించడం జరుగుతుంది. 8 నుండి 8.9 వరకు నమోదైతే. ఒకవేళ 9 లేదా అంతకంటే ఎక్కువ అయితే అనేక వేల కిలోమీటర్ల వరకు ఈ యొక్క భూమి బీభత్సమైన విధ్వంసాన్ని సృష్టిస్తుందండి. ఒకవేళ 9 కంటే ఎక్కువ భూకంపం వస్తే అక్కడ రిక్టర్ స్కేల్పై నమోదైతే కొన్ని 100 కిలోమీటర్ల వరకు అక్కడ విధ్వంసాన్ని సృష్టించడం జరుగుతుంది. ఇవి భూకంప తీవ్రతను తెలియజేసేవి రిక్టర్ స్కేల్పై. భారతదేశంలో మరి భూకంపాలు సంభవించే ప్రదేశాలని మన దేశంలో 4 జోన్లుగా విభజించారండి. వెరీ ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో భూకంపాలని సంభవించే భూకంప జోన్లని ఎన్ని రకాలుగా విభజించారంటారు? 4 జోన్లుగా విభజించాడండి. నెంబర్ 1 ఫస్ట్ జోన్ 2. జోన్ 2 పరిధిలోకి ఏమొస్తాయి? జోన్ 2 పరిధిలో ఏమవుతుంది? దీన్ని తక్కువ ప్రమాదం గల జోన్లుగా చెప్పవచ్చు. జోన్ 2 ఏమంటుంది? తక్కువ ప్రమాదం ఉంటుంది. జోన్ 2లో ఉన్న వాటికి తక్కువ ప్రమాదం ఉంటుంది. మరి తక్కువ ప్రమాదంలో ఏమేమి ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా కొన్ని రాష్ట్రాలు ఈ జోన్లోకి వస్తాయి. మరి జోన్ 2 పరిధిలో వచ్చేవి ఏంటి అంటే మనకు ఇక్కడ ఈ రాష్ట్రాలు, మన తెలంగాణ కూడా జోన్ 2లో ఉంది. ఇక్కడ తక్కువ నష్టం అనేది సంభవిస్తుంది, అంటే మనకు ఎక్కువ ప్రమాదం ఏం లేదు జోన్ 2లో. తర్వాత జోన్ 3లో ఏమేమి ఉన్నాయి? ఇక్కడ జోన్ 3లో అండమాన్ నికోబార్ దీవులు, తర్వాత హిమాలయాలు, తర్వాత ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక తీర ప్రాంతాలు, ఉత్తరాంచల్, హర్యానా, పంజాబ్ కొన్ని ప్రాంతాలు ఇవి జోన్ 3 పరిధిలోకి వస్తాయి. అంటే ఇక్కడ ప్రమాదం సంభవించడం, కొంత మేర నష్టం సంభవిస్తుంది. ఇది జోన్ 3. తర్వాత జోన్ 4. ఈ జోన్ 4లో దీంట్లో అధిక ప్రమాదం గల జోన్లుగా పరిగణిస్తాం. జోన్ 4 ఏమైతుందంటే ఎక్కువ ప్రమాదం ఉంది మరి భూకంపాల వల్ల. ఇదేంటిదంటే సింధు నది, గంగా నది పరివాహక ప్రాంతాలు, తర్వాత ఢిల్లీ, అదేవిధంగా ముంబై, జమ్మూ కాశ్మీర్, తర్వాత మహారాష్ట్రలోని పఠాన్ ప్రాంతం దీనిలోకి వస్తుంది జోన్ 4లో. ఇది అధిక భూకంపం సంభవించే ప్రాంతాలు ఈ జోన్ 4లో. నెక్స్ట్ అదేవిధంగా జోన్ 5 తీసుకుంటే అత్యధిక ప్రమాదం అండి. వీటికి ఎక్కువ భూకంపాలు సంభవించడానికి అవకాశం ఉంది. ఇది ఎక్కడంటే కాశ్మీరు, పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా మధ్య హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాలు, రాన్ ఆఫ్ కచ్ గుజరాత్లో ఉంది. ఇవి అత్యధిక భూకంపాలు సంభవించే ప్రాంతాలు.
మరి భారతదేశంలో గల 597 జిల్లాల్లో 233 జిల్లాలు 3.45 జోన్ల పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ అంటే భారతదేశానికి సంబంధించి ఈ విధమైన జోన్లు అంటే 5 జోన్లుగా విభజించారు ఇక్కడ. మరి ప్రపంచంలో భూకంపాలు సంభవించే ప్రాంతాలు ఎక్కడున్నాయి? 75.6% పసిఫిక్ పరివేష్టిత సముద్రం అంటే పసిఫిక్ మహాసముద్రం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో 75% ఉంది. అదేవిధంగా మధ్యధరా హిమాలయ ప్రాంతాల్లో 22.1% ఉంది. అదేవిధంగా 1.8% అట్లాంటిక్ మండలం ఉంది. తర్వాత 0.4% ఇతర మండలాలు ఉంది. మరి ఈ భూకంపాలు సంభవించే ఈ ప్రాంతాలని చూసి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే భూకంపాలు సంభవిస్తాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో ఇండ్లు ఏ విధంగా కట్టుకోవాలి, ప్రజలను ఏ విధంగా అలర్ట్ చేయాలి, తర్వాత ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇండ్లు కూలిపోకుండా. అందుకోసమే జపాన్ దేశం తీసుకోండి. జపాన్లో ఎక్కువగా మనకు ఇట్లాంటి కాంక్రీట్ బిల్డింగ్స్ ఇట్లాంటివి ఉండవు, ఎందుకంటే అది ఎక్కువ భూకంపాలు సంభవించే ప్రాంతం కాబట్టి అక్కడ ఇండ్లు కూడా డేరా ఇండ్లు నిర్మించుకోవడము, తర్వాత క్లాత్ తోటి నిర్మించుకోవడము, లేకుంటే ప్లాస్టిక్ ఇట్లాంటి వాటితో నిర్మించుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో. మరి భూకంపం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, ఒకవేళ సంభవిస్తే ఏం చేయాలి? భూకంపం సంభవించిన సమయంలో మనము ఇంట్లో కిటికీలు బీరువాలు ఉంటాయి కదా, తర్వాత పెద్ద పెద్ద అద్దాలకు ఫ్యాన్లు వేలాడే ముక్కలు, తర్వాత వేలాడే మొక్కలు, తర్వాత కుండీలకు దూరంగా ఉండాలి. భూకంపం సంభవించిందండి, మనం ఇంట్లో ఉన్నప్పుడు కిటికీలకు కొద్దిగా దూరంగా ఉండాలి, ఎందుకంటే అవి కొట్టుకుంటూ ఉంటాయి. తర్వాత ఫ్యాన్లు పైనుంచి కింద పడవచ్చు. తర్వాత బీరువాలకు కొద్దిగా దూరంగా ఉండాలి. తర్వాత చెట్ల కుండీలు పెడుతుంటాం, వాటికి కొద్దిగా దూరంగా ఉండాలి భూకంపం సంభవించినప్పుడు. అదేవిధంగా ఇంకా తల మీద చేతులు పెట్టుకోవాలి. భూకంపం సంభవించినప్పుడు మనం పెద్ద బిల్డింగ్ లోపల ఉన్నామనుకోండి, పెద్ద బిల్డింగ్ లోపల ఉన్నప్పుడు మన ఇంట్లో వస్తువులు పైనుంచి కింద పడవచ్చు, మన తల మీద పడవచ్చు. మన తల మీద పడతాయి కాబట్టి తల చాలా సున్నితమైన ప్రదేశం కాబట్టి చేతులు కప్పుకోవడం ఇట్లాంటివి చేయాలి. తర్వాత ఒకవేళ మనం ఇంట్లో ఉన్నామనుకోండి, అప్పుడు భూకంపం వచ్చింది అనుకోండి, హెల్మెట్ మనకు అందుబాటులో ఉంటే హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరిస్తే కూడా మనము ప్రాణ నష్టం కొద్ది జరగకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా బిల్డింగ్ నుండి బయటకు వస్తున్నాం అనుకోండి, భూకంపం సంభవించింది. భూకంపం సంభవించినప్పుడు ఒకేసారి మనం బిల్డింగ్ నుంచి బయటలోకి వచ్చేటప్పుడు లిఫ్ట్లో రాకూడదండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లిఫ్ట్లో రాకూడదు. లిఫ్ట్లో వస్తే ఏమైందంటే ఇంకా ప్రమాదం సంభవించడానికి అవకాశం ఉంది. మరి అప్పుడు మనకు సురక్షితమైన ప్రదేశం ఏంటంటే మెట్ల నుంచి మాత్రమే రావాలి. అదేవిధంగా దృఢంగా ఉన్న టేబుల్ కింద వంగి కూర్చోవాలి. ఒకవేళ బిల్డింగ్ పై కప్పు కింద పడిపోవడానికి అవకాశం ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి, టేబుల్ ఏదైనా గట్టి టేబుల్ల కింద మనం దాని కింద దాచుకోవాలి. అట్లా దాచుకోవడం ద్వారా కూడా మన ప్రాణాన్ని రక్షించుకోవచ్చు. ఒకవేళ బహిరంగ ప్రదేశాల్లో ఉన్నామనుకోండి, మనం బయట ఉన్నాం, అప్పుడు చెట్లు బిల్డింగ్ల కింద ఉండొద్దు. తర్వాత హోర్డింగ్స్, పెద్ద పెద్ద హోర్డింగ్స్ కటౌట్ల కింద ఉండొద్దు. అదేవిధంగా కరెంటు స్తంభాలు ఉంటాయి కదా, కరెంటు స్తంభాలకు దూరంగా ఉండాలి. ఫ్లైఓవర్ బ్రిడ్జ్లకు కూడా మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే బహిరంగ ప్రదేశాల్లో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. చెట్లు మెయిన్గా చెట్లు కూలిపోతుంటాయి, ఆ చెట్లకు దగ్గర ఉండకుండా, కరెంటు స్తంభాలకి దగ్గర ఉండకుండా, ఫ్లైఓవర్ బ్రిడ్జీలకు దగ్గర ఉండకుండా చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఒకవేళ మనం డ్రైవింగ్లో ఉన్నామనుకోండి, డ్రైవింగ్లో ఉన్నప్పుడు కార్ డ్రైవింగ్ ఆపేసి బయటకు వచ్చి నిలబడాలి. ఎందుకంటే కార్లో ఉంటే ఇంకా ఎక్కువ నష్టం సంభవించడానికి అవకాశం ఉంది. డ్రైవింగ్లో ఉన్నప్పుడు కార్ అయినా బస్ అయినా అది ఆపి మనం బయటకు వచ్చి నిలబడాలి. అదేవిధంగా స్టేడియము ఆడిటోరియం ప్రదేశాల్లో ఉన్నప్పుడు భూకంపం సంభవించింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే లోపలే ఉండి చేతుల్ని తలను కప్పుకొని ఉంచుకోవాలి. మనం ఒక స్టేడియం లోపల ఆడిటోరియం లోపల ఉన్నామనుకోండి, అప్పుడు పైనుంచి ఏం కాకుండా మన నెత్తి మీద చేతులు పెట్టుకోవాలి. భూకంపం ప్రకంపనాలు తగ్గిన తర్వాత చిన్నపిల్లల్ని ముసలి వాళ్ళని చిన్నగా మనం ఆ స్టేడియం నుంచి ఆడిటోరియం నుంచి బయటికి రావాలి. అంటే భూకంపం సంభవించేటప్పుడు ఒకేసారి చిన్నపిల్లల్ని ముసలి వాళ్ళని తీసుకొని బయటికి రాకూడదు. భూకంపం తగ్గిన తర్వాత వాళ్ళని బయటికి తీసుకొని రావాలి. మరి భూకంపాలు సంభవించడం ద్వారా భూకంపాల నష్టం నివారణ చర్యలు ఏమేమి ఉన్నాయి? మరి ఈ భూకంపాలు సంభవిస్తుంటే మనం ఎలాంటి చర్యలు ప్రికాషన్స్ తీసుకోవాలి? నెంబర్ 1, భూకంపాలని పసిగట్టే వ్యవస్థల్ని ఏర్పరచుకోవాలండి. మనం ముందే మన యొక్క టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని భూకంపం సంభవించే ప్రాంతాలను మనం ఏర్పరచుకొని ముందే పసిగట్టాలి. అదేవిధంగా దీనికోసం డిజిటల్ యాక్సెస్లో గ్రాఫులను ఉపయోగించుకోవాలి. మనం ఎక్కువగా ఈరోజు కంప్యూటర్స్, ఇంటర్నెట్ ఇట్లాంటివి ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకొని వాటి ద్వారా భూకంపం సంభవించే ప్రాంతాలను ఐడెంటిఫై చేస్తూ దూరంగా ఉండాలి. అదేవిధంగా తూర్పు ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంతాల్లో నెలకొల్పి ఉంటాయి. అక్కడ ఎక్కువ భూకంప జోన్లో ఉంది కాబట్టి హిమాలయ ప్రాంతాలు ఇవన్నీ అక్కడ ఎత్తైన ప్రదేశాల్లో ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటు చేశారు.
అక్కడ ముందస్తు హెచ్చరికల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల్ని నిత్యం అలర్ట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే భూకంపాలు సంభవిస్తున్నాయని తెలిసిందనుకోండి, వాళ్ళకి జాగ్రత్తలు ఇవ్వడం, వాళ్ళని సురక్షిత ప్రదేశాలకు తరలించడము, తర్వాత ఇండ్లలో ఉండకుండా బయటికి రప్పించేటట్లు చేయడం, ఇలాంటివన్నీ చేస్తుండాలి. అదేవిధంగా భూకంపం సంభవించినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, తర్వాత రెవెన్యూ సిబ్బందికైనా, తర్వాత భూకంప డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళైనా వచ్చి వాటిని రక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉండాలి. తర్వాత తరచుగా భూకంపాలు సంభవించే ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో నిరంతరం నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. మనకు భూకంప జోన్లు ఇందాక 5గా విభజించాం. అత్యధికంగా భూకంపం సంభవించే ఆ జోన్ని గుర్తించి అక్కడ ఒక నిఘా వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా తూర్పు పడమరను కలుపుతూ అస్సాం నుంచి గుజరాత్ వరకు సిస్మాలాజికల్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేయాలి. మనకెందుకంటే భూకంపం ఎక్కువగా గుజరాత్ నుండి తర్వాత తూర్పు పడమర వరకు ఉన్నాయి. మరి వీటన్నిటిని ఏం చేస్తాం, అస్సాం నుంచి గుజరాత్ వరకు ఒక జోన్ని ఏర్పాటు చేసుకోవాలి. దాంట్లో సిస్మాలాజికల్ అబ్జర్వేటర్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే భూకంపాలు సంభవించేటప్పుడు ముందే హెచ్చరికలు జారీ చేయడానికి. అదేవిధంగా భూకంప కదలికల్ని ఎప్పుడూ పర్యవేక్షించేందుకు దేశవ్యాప్తంగా ఒక శాశ్వత జియోగ్రాఫికల్ పొజిషనింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోవాలి. మనకి ఈరోజు సెల్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ వచ్చాయి, తర్వాత శాటిలైట్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించుకొని మనం ఎప్పుడైతే భూకంపం సంభవిస్తుందో వాటి సిగ్నల్స్ ఆధారంగా ఆ స్టేషన్స్ ఏర్పాటు చేసుకొని ముందు చర్యలు తీసుకోవాలి. తర్వాత భూకంపాలను ముందుగానే పసిగట్టవచ్చు. మన యొక్క ఈ GPS సిస్టమ్ ఆధారంగా మనం భూకంపాలను ముందుగానే పసిగట్టి తగిన చర్యలు తీసుకోవాలి. భూకంపాలని తట్టుకునే విధంగా ఇల్లు, ఇతర భవనాలు నిర్మించుకోవాలి. అందుకోసమే పాత బిల్డింగులు, తర్వాత పాత ఇండ్లు, తర్వాత పురాతన కట్టడాలు అలాంటి లోపల ఉండకూడదు. అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు అంటే పురాతన ఇండ్లు వాటిలో ఉండకుండా గట్టిగా మంచిగా కాంక్రీట్ తోటి నిర్మించిన ఇండ్లలో ఉండడము. తర్వాత భవనాల్లో నిర్మాణం మంచిగా తగిన ప్రమాణాలు పాటిస్తున్నారా, పాటించట్లేదా. ఇప్పుడు బిల్డింగ్స్ కట్టిస్తుంటారు, అప్పుడప్పుడు మనం టీవీలో, పేపర్లో చూస్తూనే ఉంటాం. బ్రిడ్జి కడుతున్నారు, లేకుంటే భవనం కడుతున్నారు, కూలిపోయిందని చూస్తుంటాం. మరి అక్కడ సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే అవి కూలిపోతుంటాయి. అంటే ఒక బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు సరైన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా, పాటించట్లేదా వాటిని చెక్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా మన ఇండ్ల నిర్మాణంలో కూడా ఇంజనీర్ సలహాలు పాటిస్తూ సరైన ప్రమాణాలు ఇక్కడ అంటే బిల్డింగ్స్ నిర్మించేటప్పుడు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇట్లా నిర్మించేటప్పుడు మన ఇంజనీర్ సలహాలు పాటిస్తూ మనం భూకంపాలను బారి నుండి రక్షించుకోవాలి. భూకంపాలు తరచుగా సంభవించే ప్రాంతాల్లో అణువిద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయకూడదు. ప్రభుత్వం కూడా అణువిద్యుత్ కేంద్రాలు ఇట్లాంటివి ఏర్పాటు చేసేటప్పుడు భూకంప జోన్లో ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయకూడదు. అదేవిధంగా మనకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు అంటే భారీ ప్రాజెక్టులు, డ్యాములు ఇట్లాంటివి భూకంప ప్రాంతాల్లో మనకు నిర్మించకుండా చూస్తూ ఉండాలి. అదేవిధంగా విద్యుత్ ప్రాజెక్టులు ఉంటాయి, వాటిని కూడా భూకంప జోన్లలో నిర్మించకుండా చూడాలి. అంటే ప్రభుత్వము వివిధ ప్రణాళికల్లో మనకు మంజూరు చేసే ప్రాజెక్టులు అయినా సరే, తర్వాత అణువిద్యుత్ ప్రాజెక్టులు, తర్వాత డ్యాములు నిర్మించేటప్పుడు భూకంప జోన్లో నిర్మించకూడదు. మరి భూకంప జోన్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో నిర్మిస్తే అవి సురక్షితంగా ఉండడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ప్రణాళికల్లో నిధులు కేటాయించేటప్పుడు, ప్రాజెక్టులను, ఆనకట్టలు నిర్మించేటప్పుడు భూకంప ప్రాంతాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో వాటిని నిర్మించేటట్లు చూడాలి. తర్వాత వరదలు, ఫ్లడ్స్ అని చెప్తుంటాం. నీటి ప్రవాహ మార్గాలైన నదులు, కాలువల సామర్థ్యాన్ని మించి నీరు ప్రవహించినప్పుడు వాటి పరివాహక ప్రాంతాల్లో నీటిలో మునిగిపోయే పరిస్థితిని వరదలు అంటాం. వరద అంటే ఏంటంటే ఒక నది ప్రవహిస్తుందండి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడు నది లోపల మాత్రమే నీరు ప్రవహించదు. అలా కాకుండా నది పరివాహక ప్రాంతాన్ని దాటి ఊర్లలోకి రావడము, జనావాసాల్లోకి రావడం, ఈ విధంగా రావడాన్ని ఏమంటాము, వరదలు అని చెప్తుంటాం. అంటే దాని యొక్క పరివాహక ప్రాంతాన్ని మించి మిగతా చుట్టుపక్కల ప్రాంతాల్లో నీరు మొత్తం మునిగిపోవడాన్ని ఇక్కడ వరదలు సంభవిస్తున్నాయని చెప్తుంటాం. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న విపత్తుల్లో వరదలు ఎంత శాతం ఉన్నాయంటే 40% ఉన్నాయండి. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి పరంగా మనకు వరదలు ఇక్కడ విపత్తులు అని చెప్తున్నాం. ఈ విపత్తులో భూకంపాల తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంది, ఇక్కడ వరదలు అని చెప్తున్నాం. ఈ వరదల వల్ల ఎంత నష్టం ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా 40% ఉన్నాయండి. మన దేశంలో సుమారు 15% మాత్రమే ఉన్నాయి. ఈ 15%లో కూడా 40 మిలియన్ హెక్టార్ల వరకే వరదలు రావడానికి, సంభవించడానికి అవకాశం ఉంది. ఎక్కువగా మనకు గంగా నది, సింధు నది, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ ఈ యొక్క పరివాహక ప్రాంతాల్లో అంటే నదీ పరివాహక ప్రాంతాల్లో
వరదలు సంభవించడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే 40% ఉంది. మన దేశంలో మాత్రం 15% మాత్రమే ఈ యొక్క వరదలు సంభవించడానికి అవకాశం ఉంది. ఎస్పెషల్గా మళ్ళీ 40 మిలియన్ హెక్టార్స్లో మాత్రమే వరదలు గురి కావడానికి అవకాశం ఉంది. ఈ వరదల్ని కొన్ని రకాలుగా విభజించారండి. వరదలు ముఖ్యంగా 3 రకాలుగా విభజించారండి. అది నెంబర్ 1 నదుల వల్ల సంభవించే వరదలు, నెంబర్ 2 నదీ ముఖద్వారాల వరదలు, నెక్స్ట్ సముద్రాల వల్ల సంభవించే వరదలు. ఈ విధంగా నదుల వల్ల సంభవించే వరదలు లేదా తుఫాన్లు. మనకు నదుల వల్ల సంభవించే వరదలను ఒకసారి పరిశీలిద్దాం. అత్యధికంగా వర్షాలు కురిసినప్పుడు, అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల మంచు కరిగినప్పుడు, అంటే ఈ నదుల వల్ల ఎప్పుడు వరదలు ఎప్పుడు వస్తాయి? నదులకి అత్యధికంగా వర్షాలు కురిచినప్పుడు మనకు వరదలు వస్తాయండి. దేశంలో పడాల్సిన వర్షపాతం కంటే అత్యధికంగా వర్షపాతం పడ్డప్పుడు ఇక్కడ వరదలు రావడానికి అవకాశం ఉంది. రెండోది, ఈరోజు మొత్తము గ్లోబల్ వార్మింగ్ అయిపోతుంది. అంటే ఉష్ణోగ్రత భూతాపం అనేది పెరిగిపోతుంది. దీనివల్ల హిమాలయాలు ఇట్లాంటివి ఏమవుతుంది, అధిక ఉష్ణోగ్రత వల్ల హిమాలయాలు కరిగిపోతున్నాయి. ఈ కరిగిపోవడం ద్వారా ఆ హిమాలయ నదుల్లోకి ఇంకా ఎక్కువ నీరు వచ్చి వరదలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అప్పుడప్పుడు నదుల గెట్లు తెగినప్పుడు, ఆనకట్టలు తెగినప్పుడు కూడా నదీ పరివాహ ప్రాంతాల్లో అంటే మొత్తం భూ ప్రాంతంలోకి నీళ్లు వచ్చి వరదలు వస్తున్నాయండి. అంటే ఇక్కడ వరదలు రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఒకటి అధిక వర్షాలు ఒకటి చెప్పుకోవచ్చు. రెండోది ఉష్ణోగ్రతలు అనేవి పెరగడం వల్ల కూడా వరదలు సంభవిస్తున్నాయి. ఈ వరదలు సంభవించినప్పుడు ఒక నదిలో ప్రవహించాల్సిన నీటి కంటే ఎక్కువ పరిమాణంలో నీరు ప్రవహిస్తే ఆ నది గట్లు తెగడము, చెరువులు తెగడము, ఆనకట్టలు తెగడము ఇలాంటి వల్ల కూడా ఇక్కడ ఏమవుతున్నాయి, వరదలు రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ నదీముఖ వరదలు అంటే నదులు సముద్రంలో కలిసే చోట అలల తాకిడికి అధికంగా ఉన్నప్పుడు నదీ ప్రవాహ నీరు వెనక్కి వచ్చి నదీముఖ పరివాహక ప్రాంతాలు వరదలకు గురి కాబడతాయి. ఇక్కడ నదీముఖ వరదలు అంటే ఏంటంటే, నదులు సముద్రం వద్ద కలిసే ప్రదేశాల్లో అక్కడ ఏమవుతుంది, అలలు ఉంటాయి. అక్కడ ఎక్కువ మొత్తంలో అలలు, పెద్ద పెద్ద అలలు అనేవి వస్తుంటాయి. ఈ అలలు తాకిడికి ఆ రెండు కలుసుకున్న ప్రాంతంలో అలలు తాకి వెనక్కి వస్తుంటాయి. వెనక్కి వచ్చి ఈ నదీముఖ ద్వారాలు కూడా వరదకు గురి అవుతుంటాయి. దీన్ని నదీముఖ వరదలు అని చెప్తుంటాం. మూడోది, సముద్రాల వల్ల సంభవించే వరదలు. ఈ సముద్రాల వల్ల అంటే తుఫాన్లు, సునామీల వల్ల సముద్రాల్లో నీరు భూభాగం పైకి ప్రవహించి వరదలకు కారణమవుతున్నాయి. సముద్రాల వల్ల కూడా మనకు వరదలు ఎక్కువగా వస్తుంటాయి. మనం చూస్తుంటాం తుఫాన్లు భారతదేశంలో. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఇవి తీసుకున్నా కానీ మనకు నైరుతి ఋతుపవనాలు వల్ల ఏమవుతుంది, తుఫాన్లు అనేవి వస్తున్నాయి. తుఫాన్ల వల్ల అదేవిధంగా తమిళనాడు ఈ ప్రాంతాలు తీసుకుంటే అక్కడ కేరళ, తమిళనాడు ఈ ప్రాంతాల్లో సునామీలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ సముద్రాల వల్ల చుట్టూ ఉన్న బంగాళాఖాతము, అరేబియా సముద్రము ఇట్లాంటి సముద్రాల వల్ల కూడా ఏమవుతున్నాయి, వరదలు రావడానికి అవకాశం ఉంది. మరి వరదలకు కారణాలు ఏంటి? మరి వరదలు ఎందుకు వస్తున్నాయి? ఒకటి, అధిక వర్షపాతం వల్ల ఈ వరదలు వస్తున్నాయండి. పడాల్సిన దానికంటే నీరు ఎక్కువ వర్షాలు పడితే వరదలు వస్తాయి. మనందరికీ తెలిసి ఈరోజు వర్షాలు ఏమవుతున్నాయి, పడితేనేమో అతివృష్టి వస్తుంది, లేకుంటే అనావృష్టి వస్తుంది. ఈ అతివృష్టి అనావృష్టికి ప్రధాన కారణం ఏంటంటే మానవుడు భూమిపైన అడవుల్ని నరికివేయడమే, చెట్లను నరికివేయడమే. ఈ అడవుల్ని ఎప్పుడైతే నరికివేస్తున్నారో కాలాలు కూడా మారిపోతున్నాయి. పడాల్సిన కాలంలో వర్షాలు పడట్లేదు, ఎండాకాలంలో వానాలు పడడం, వానాకాలంలో ఎండలు రావడం, తర్వాత చలికాలంలో వర్షాలు రావడం ఇట్లాంటివి సంభవిస్తున్నాయి. అంటే ఈ వరదలు రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఇక్కడ అధిక వర్షపాతం అనేది ఒక కారణం అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా తుఫాన్లు సంభవించడం కూడా వాతావరణ పరిస్థితుల్లో మార్పుల వల్ల. అంటే ఈరోజు మనం వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాము, రసాయనిక పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాము, గ్లోబల్ వార్మింగ్, వీటన్నిటి ద్వారా ఏమవుతున్నాయి అంటే తుఫాన్లు సంభవించి ఇక్కడ వరదలు వస్తున్నాయి. నదులు, కాలువలు, చెరువులు గండ్లుబడి పూడిక చేరడం వల్ల కూడా వరదలు వస్తుంటాయి. ఈ వరదలు ఎట్లా వస్తాయి? నదులు నిండాయి అనుకోండి, నదుల నుంచి కాలువల నుంచి చెరువులకి, చెరువుల నుంచి కుంటలకి, ఈ విధంగా మామూలుగా వరదలు ప్రవహిస్తూ ఉంటాయి, నీరు వస్తూ ఉంటుంది ఈ విధంగా. నెక్స్ట్ అడవులు విచక్షణారహితంగా కొట్టివేయడం. మనము ఈ యొక్క అటవీ ప్రాంతాల్లో ఉన్న కలప కోసం మనం విపరీతంగా అడవుల్ని నరికివేస్తున్నాం. ఈ విపరీతంగా అడవులు నరికివేయడం ద్వారా మనకు వర్షాలు పడ్డప్పుడు చెట్లు లేకపోయేసరికి ఆ అటవీ ప్రాంతంలో నీరంతా మళ్ళీ భూమిపైకి వచ్చి నదుల్లోకి ప్రవహించి ఇట్లా కూడా మనకు వరదలు రావడానికి అవకాశం ఉంది. అంటే అడవుల్ని విచక్షణారహితంగా నరికివేయడం. మానవుడు తన యొక్క స్వప్రయోజనాల కోసం ఏం చేస్తున్నాడు, ఈరోజు
అడవుల్ని నరికివేయడం జరుగుతుంది. ఈరోజు మనకు వివిధ రకాల మూలికల కోసము, తర్వాత జంతువుల కోసము, తర్వాత అడవులను విచక్షణారహితంగా కొట్టివేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా పట్టణీకరణ కోసం కూడా అడవుల్ని నరికివేస్తున్నామండి. మనకు పట్టణీకరణ అనేది పెరిగింది. దీనికోసం రోడ్ల వెడల్పు కోసము, తర్వాత ఇంకా ఏం చేస్తున్నాం, పట్టణీకరణ వల్ల ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు అనేవి రోడ్లపైన వేస్తున్నాం. రోడ్లపైన వేసినప్పుడు వర్షాలు పడ్డప్పుడు అవి ఇనికిపోకుండా మళ్ళీ తిరిగి భూమి మీదనే వాటర్ అనేది మళ్ళీ తిరిగి ఎక్కువగా ప్రవహిస్తుంది. దీనివల్ల భూమి లోపలికి ఇంకిపోకుండా అక్కడ అంటువ్యాధులు ప్రబలడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వరదలకు కూడా కారణమవుతున్నాయి. అంటే పట్టణీకరణ అని చెప్తున్నాం. ఎక్కడైతే పట్టణాల్లో సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఈరోజు హైదరాబాద్ సిటీ ఇట్లాంటి ప్రాంతాలు, ముంబై ఇట్లాంటి ప్రాంతాల్లో తీసుకుంటే, ఢిల్లీ ఇలాంటి ప్రాంతాల్లో మనకు ఏమవుతున్నాయి, పట్టణీకరణ అనేది పెరిగిపోయి వర్షాలు పడ్డప్పుడు ట్రాఫిక్ సమస్య, తర్వాత డ్రైనేజ్ సమస్య ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా మనం పెద్ద మొత్తంలో ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈ ప్లాస్టిక్ అనేది భూమి లోపల కరిగిపోకుండా వర్షాలు పడ్డప్పుడు ఇది ఏమవుతుందంటే 40 years వరకు కూడా భూమిపైన వివిధ రకాల విషవాయువుని వెదజల్లుతూ మానవులకు క్యాన్సరు, తర్వాత ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ వ్యాధులు ఇవన్నీ రావడానికి ఇక్కడ కారణమవుతున్నాయి. పల్ల ప్రాంతాల్లో తగినన్ని నీటిపారుదల సదుపాయాలు లేకపోవడం వల్ల కూడా వరదలు సంభవిస్తున్నాయి. ఈరోజు పల్ల ప్రాంతాల్లో తీసుకుంటే, పట్టణాల్లో ముఖ్యంగా చూసుకోండి, పట్టణాల్లో స్లమ్ ఏరియాస్లో మనకు ఏమవుతుంది, వర్షం పడితే మొత్తం వాటర్ అక్కడ జామ్ అయి ఆ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పల్ల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎక్కువగా ఈ వర్షాలు పడ్డప్పుడు ఈ యొక్క ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అంటే పల్ల ప్రాంతాల్లో సరైన నీరు పడ్డప్పుడు ఆ నీటిని చెరువులకు తరలించడానికి, చెరువుల ద్వారా మళ్ళీ పంట పొలాలకు ఉపయోగించుకునే విధంగా ఆ నీటిని ఉపయోగించుకోవాలి. కానీ ఇలాంటివి ప్రజలకు అవగాహన లేకపోవడం ద్వారా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇది కూడా ప్రధానమైన కారణం. దీనివల్ల కూడా మనకు వస్తున్నాయి. నెక్స్ట్ అదేవిధంగా నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడడం వల్ల, నదీ ప్రవాహ దిశను మార్చుకోవడం వల్ల వరదలు సంభవిస్తున్నాయి. ఈరోజు వరదలు సంభవించడానికి ప్రధాన కారణం ఏంటంటే నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అంటే మనం ఇంతకుముందే చెప్పాం, ప్లాస్టిక్ కాగితాలు వేయడము, చెత్త వేయడము, తర్వాత నదుల యొక్క దారి మళ్లింపు ఇలాంటివన్నీ చేయడం ద్వారా మానవ తప్పిదాల వల్ల ఆ నది ఏమవుతుందంటే తన దిశను మార్చుకోవడం వల్ల కూడా వరదలు అనేవి సంభవిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడడం, నదులు తమ ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వల్ల కూడా వరదలు సంభవిస్తుంటాయి. అప్పుడప్పుడు మనం హిమాలయ పర్వత ప్రాంతాలు ఇలాంటివి తీసుకుంటే అక్కడ కొండ చర్యలు అనేవి విరిగిపడుతుంటాయి. కొండ చర్యలు విరిగిపడితే ఏమవుతుంది, ఆ నది ప్రవహించాల్సిన దిశ నుంచి వేరే దిశకు ప్రవహిస్తుంది. వేరే దిశకు ప్రవహించడం వల్ల అక్కడ వరదలు సంభవించడానికి అవకాశం ఉంది. అంటే కొండ చర్యలు విరిగిపడడం. ఈ కొండ చర్యలు విరిగిపడడానికి ప్రధాన కారణం మళ్ళీ మానవ తప్పిదాలే. మనం ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేయడము. కొండ చర్యలు ఎందుకు విరిగిపడుతున్నాయి అంటే మనకు జనరల్గా ఒకటి ప్రకృతి సంబంధమైన అడవులు నరికివేయడం ద్వారా ఒకటి, నెక్స్ట్ అదేవిధంగా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి వాతావరణ కలుషితము, ధ్వని కలుషితము ఇలాంటివి జరుగుతున్నాయి. వీటి వల్ల కూడా ప్రకృతి పర్యావరణం విఘాతం కలిగిస్తున్నాం. అదేవిధంగా ఆనకట్టలు నిర్మించడము, అదేవిధంగా వీటన్నిటి ద్వారా మనకు హిమాలయ పర్వతాలైనా కావచ్చు, మిగతా కొండ ప్రాంతాలు ఈ చెట్లను నరికివేయడం ద్వారా కూడా ఇక్కడ నదులు తమ యొక్క దిశను మార్చుకుంటున్నాయి. ప్రవాహ దిశను మార్చుకొని ఇక్కడ వరదలు సంభవించడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ప్లాస్టిక్ వాడకం అత్యధికంగా అయింది. ఈరోజు మనము ప్లాస్టిక్ పదార్థాలను అధికంగా వినియోగిస్తున్నాం. అధికంగా వినియోగించడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల నాలాల్లో చెత్త ఘన పదార్థాల్లో నిండిపోతుంది. అంటే ఈ ప్లాస్టిక్ కాగితాలు పోయి ఆ డ్రైనేజ్ సిస్టంలో ఆ నాలాల్లో ఇరుక్కొని పోతుంది. దీనివల్ల కూడా వర్షం కురిసినప్పుడు ఏమవుతుందంటే లోతట్టు ప్రాంతాలు, అంటే ఆ నీరు పోకుండా లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి. దీనివల్ల కూడా వరదలు సంభవిస్తున్నాయి. అంటే ఎక్కువ నష్టం అవుతుంది. అదేవిధంగా ప్లాస్టిక్ వినియోగిస్తే మనకి ఏమవుతుంది అంటే ఈరోజు లేటెస్ట్ సర్వే ప్రకారం మనకు లండన్లో ఒక సర్వే చేశారండి ఇటీవల. ఈ సర్వే ప్రకారం ఏం చెప్తుంది, బ్రిటన్లో చేసిన సర్వే, అమెరికాలో చేసిన సర్వే ప్రకారం ప్లాస్టిక్ కప్పులో మనం ఎక్కువగా టీ తాగుతుంటారు, బయట చూస్తూనే ఉంటాం. ఈ ప్లాస్టిక్ కప్పులో టీ తాగడం ద్వారా క్యాన్సర్ అనేది వస్తుంది. అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లో టీ తీసుకుపోతుంటారు, ప్లాస్టిక్ కవర్స్ను ఉపయోగిస్తుంటారు కూరగాయలకి, మిగతా వాటికి. వీటన్నిటి ద్వారా క్యాన్సర్ సంభవించడానికి ఎక్కువ అవకాశం ఉంది.
దీంతోపాటు ఇంకా ఓవెన్స్ మనము ఎక్కువగా బేకరీలు ఫుడ్ తీసుకునేటప్పుడు ఓవెన్స్లో పెట్టి వాటిని వేడి చేసి ఇస్తూ ఉంటారు మనకు ఓవెన్స్లో పెట్టి. దీని ద్వారా కూడా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. అంటే ప్లాస్టిక్ పదార్థాలు ఎక్కువగా వినియోగించడం వల్ల మనకు ఇక్కడ ఏమవుతుందంటే ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. వాటితో పాటు ఈ ప్లాస్టిక్ కాగితాలు పోయి మన యొక్క డ్రైనేజ్ సిస్టంలో కూరుకుపోయి దానివల్ల కూడా పల్ల ప్రాంతాలు మునిగిపోతున్నాయి. మరి వరదలకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది? మరి వరదలు సంభవిస్తున్నాయి, దానికి ముందు తీసుకోవాలి. దగ్గరలో పునరావాస కేంద్రాన్ని గుర్తించి అక్కడ తొందరగా చేరే మార్గాన్ని తెలుసుకోవాలి. వరదలు సంభవించినప్పుడు ఏం చేయాలి అంటే దగ్గరలో ఎక్కడ పునరావాస కేంద్రాలు ఉన్నాయి ఆ కేంద్రాలని గుర్తించి త్వరగా ఆ మార్గాన్ని చేరుకునేటట్లు చేయాలి. ప్రజల్ని కూడా మనం ఏం చేయాలి అంటే వరదలు సంభవించేటప్పుడు ముందే వాతావరణ శాఖ హెచ్చరించినప్పుడు ఆ వాతావరణ శాఖ హెచ్చరించినప్పుడు రెవెన్యూ సిబ్బంది, తర్వాత ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు వీటన్నిటి ద్వారా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడము, తర్వాత ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయడము, రేడియోస్ ద్వారా సమాచారాన్ని చేరవేస్తూ ఉండాలి. తర్వాత ఎక్కువ ప్రాణ నష్టము ఆస్తి నష్టం జరగకుండా చూస్తూ ఉండాలి. నెక్స్ట్ ప్రథమ చికిత్స పెట్టెలో కూడా మందులు ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ వరదలు సంభవించినప్పుడు వాళ్ళ కిట్ బాక్స్ ఇవ్వాలి. ఈ కిట్లో ఎక్కువగా ఈ యొక్క మందులు అత్యవసరమైన మందులు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా వరదలు సంభవించినప్పుడు ఎక్కువగా మనకు డయేరియా లాంటి కలరా లాంటి వ్యాధులు సంభవించడానికి అవకాశం ఉంది. మరి ఇట్లాంటి డయేరియా రాకుండా అక్కడ డాక్టర్లు తగిన సలహాలు సూచనలు ఇస్తుండాలి. అదేవిధంగా వరదలు సంభవించినప్పుడు ఎక్కువగా పాము కాటు వేయడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే అక్కడ వరద ప్రాంతాల్లో పాములు ఇవన్నీ ప్రజలను కాటు వేయడానికి అవకాశం ఉంది. పాము కాటుకి సరైన మందులు కూడా ఇక్కడ సిద్ధం చేసి పెట్టుకోవాలి. వరదలు సంభవించినప్పుడు పాము కాట్లు ఎక్కువగా జరుగుతాయి. దీనికి సంబంధించిన మెడిసిన్ కూడా అందుబాటులో ఉంచుకోవాలి ప్రథమ చికిత్స పెట్టెలో. అదేవిధంగా రేడియో ఉపయోగించుకోవాలి. వరదలు సంభవించేటప్పుడు ప్రమాదము రేడియో ఒకటి, టార్చ్ లైట్, బ్యాటరీ, తాళ్ళు, గొడ్డళ్ళు వంటివి సమకూర్చుకోవాలి. గొడుగు అలాంటివి సమకూర్చుకోవాలి. వీటితో పాటు అవసరమైతే కొడవలైనా తర్వాత గొడ్డలైనా వీటిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. మరి ముఖ్యంగా అయితే రేడియోని ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చే సలహాలు సూచనలు, వాతావరణ శాఖ వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు పాటిస్తూ ఉండాలి. తర్వాత మన దగ్గర కరెంట్ ఉండదు వరదలు సంభవించినప్పుడు, కాబట్టి టార్చ్ లైట్ వేసుకోవడము, బ్యాటరీ ఇట్లాంటివి ఉపయోగించి తర్వాత తాళ్ళతోటి సురక్షిత ప్రదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. గొడుగు కూడా ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత వరదలు సంభవించిన మనకు ఎక్కువగా డ్రింకింగ్ వాటర్ దొరకదు. మరి అలాంటప్పుడు మంచినీరుని, తర్వాత డ్రింకింగ్ వాటర్ని, ఆహార పదార్థాలని, నిత్యావసర వస్తువులు, ఇంధనం లాంటివి ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలి. తర్వాత సమకూర్చుకొని నిల్వ చేసుకోవాలి. వరద సంభవిస్తున్న మనకు తెలిసినప్పుడు ముందు వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరించినప్పుడు డ్రింకింగ్ వాటర్ పెట్టుకోవడం. ఎందుకంటే నీరంతా కలుషితం అయిపోతుంది. ఆ నీరు కలుషితం కాబట్టి డ్రింకింగ్ వాటర్ని, తర్వాత ఆహార పొట్లాలు తయారు చేసుకోవడము, తర్వాత నిత్యావసర వస్తువుల్ని ఏర్పాటు చేసుకోవడము, తర్వాత ఇంధనాలు కూడా మనం ఏర్పాటు చేసుకొని నిల్వ ఉంచుకోవాలి. తర్వాత వరద వచ్చిన ప్రాంతంలో ఉండేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మరి వరద వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు మరి ఏం చేయాలి? ఒకటి, సురక్షిత లేదా కాచి వడపోసిన నీటిని తాగాలి. ఆ ప్రాంతంలోని ప్రజలు ఏం చేయాలి అంటే ముఖ్యంగా డయేరియా లాంటి, కలరా లాంటి వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధులు రాకుండా ఈ ప్రాంతంలో ఏం చేయాలంటే కలరా, డయేరియా లాంటి వ్యాధులు సంభవించడానికి అవకాశం ఉంది. ఈ కలరా, డయేరియా వంటి వ్యాధులు సంభవించకుండా ఉండడం కోసం అక్కడ వాటర్ని ప్రభుత్వము డ్రింకింగ్ వాటర్ని అందించాలి. లేకుంటే ప్రజలు కూడా ఏం చేయాలి, కాచి వడబోసి చల్లార్చిన నీరుని ఇక్కడ తాగుతూ ఉండాలి. దీని ద్వారా డయేరియా లాంటి వ్యాధులు రాకుండా ఇక నివారించవచ్చు. కలరా లాంటివి. వరద నీటిలోకి వెళ్ళకూడదు. వరద నీటిలోకి వెళ్ళకూడదు. వరదల సమయంలో పాము కాటుకు ప్రమాదాలు ఎక్కువ, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వరద సంభవించినప్పుడు మనకు విద్యుత్ స్తంభాలు కూలిపోతూ ఉంటాయి, పెద్ద పెద్ద స్తంభాలు కూలిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ విద్యుత్ స్తంభాలకి దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే కరెంట్ షాక్ సంభవిస్తూ ఉంటుంది. తర్వాత ఆ ప్రాంతంలో కరెంటుని ఆపివేయడము ఇలాంటివి కూడా చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేసినప్పుడు మనకేమవుతుందంటే వరదకు సంబంధించిన నివారణ చర్యలు ఈ విధంగా మనం ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. ఇవి వరదలకు సంబంధించిన అంశాలు. మనం ఈ లెసన్లో డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇక్కడ ఫస్ట్ ఏం పరిశీలించామంటే విపత్తు అంటే ఏందో చూసాం. డిజాస్టర్ ఇది ఏ భాషా పదం అని మన అడగడానికి అవకాశం ఉంది. ఫ్రెంచ్ భాషా పదం. మరి డిజాస్టర్ లేదా విపత్తు అంటే అర్థమైంది చెడు నక్షత్రం అని అర్థం. ఫ్రెంచ్ భాషలో చెడు నక్షత్రం. మరి విపత్తులు సంభవించడానికి ఏ విధంగా సంభవిస్తాయి?
ఒకటి ప్రకృతి సంబంధమైన విపత్తులు, రెండోది మానవ తప్పిదాల వల్ల సంభవించే విపత్తులు. ప్రకృతి సంబంధమైన విపత్తుల్లో సునామీలు, తుఫాన్లు, తర్వాత వరదలు ఇలాంటివన్నీ తీసుకుంటాం. భూకంపాలు. నెక్స్ట్ అదేవిధంగా రెండోది ఏంది, మానవ సంబంధమైన తప్పిదాలు. మానవ సంబంధమైన తప్పిదాల్లో మనం ఏం తీసుకుంటాము, రసాయన పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలు, తర్వాత రోడ్డు పైన జరిగే ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి తర్వాత మనం ఇంకా ఏం గమనించాలి అంటే భారతదేశంలో ఎప్పుడెప్పుడు విపత్తులు సంభవించాయి ఇలాంటివి తీసుకోవాలి. అదేవిధంగా విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, భూకంపాలు సంభవించినప్పుడు ఏంది, వరదలు సంభవించినప్పుడు ఇవన్నీ చూసుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయి. థ్యాంక్ యూ.